మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్రతో మాట్లాడదాం, మరింత క్లియర్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. సురేంద్ర, గుడ్ మార్నింగ్. సురేంద్ర, గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్. యా సురేంద్ర, ఈ కేసు చాలా గందరగోళంగా ఉంది. పోలీసులు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే మా దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉంది, మాకు క్లారిటీ ఉంది, మేము చెప్తామన్నారు, కానీ ఇంతవరకు బయటికి చెప్పలేదు. మరి మీ పేరెంట్స్ ఏమో లోకేష్ చేశాడు, లోకేష్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. తీరా చూస్తే మీ మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ చూస్తే బాలిక వ్యవస్థగా ఉందని చెప్తున్నారు. చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉంది. మాకు ఏం జరిగిందో ముందు మీ మాటల్లో చెప్తారా అసలు? సార్, మాకు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు పోలీసు ద్వారా. సో మేము కూడా ఆ రిపోర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు మాకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేదు. సో నిన్న కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటే ఇలా ఎవిడెన్స్ దొరికాయి, సో మేము 9 o'clock కల్లా రివీల్ చేస్తాం అనేసి చెప్పారు. సో దానికోసం వెయిట్ చేసాము, కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది లేదు. మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే పోలీసులు లోకేష్కి సంబంధం లేదు, లోకేష్ అయితే ఈ హత్య చేయలేదు అని చెప్తున్నారు. మీరేమంటారు దీని గురించి? అదే సార్, దీని గురించి మేము పూర్తిగా పోలీస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో పోలీస్ వాళ్ళు ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉన్నాము. సో న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఉన్నాం సార్. మీ మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే సార్, నా మీద అనుమానం ఉన్నట్లయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. నేను ఇంట్లోనే ఉన్నాను, 24 hours మీకు అవైలబుల్ ఉంటాను. ఎప్పటికైనా మీకు నా మీద ఏదైనా అనుమానం ఉందంటే నేను పూర్తిగా పోలీస్ వారికి సహకరించడానికి రెడీగా ఉన్నాను సార్. సరే, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది అల్టిమేట్గా మీరు చెప్పినట్లుగా పోలీసులే తేల్చాలి. కానీ ఆ రోజు ఏం జరిగింది అసలు? అంటే లోకేష్ అండ్ మీ సిస్టర్ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ మీరు వెళ్ళినట్లుగా తెలిసింది. తర్వాత లోకేష్ మీ సిస్టర్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని, మరి ఆ టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఈ డీటెయిల్స్ మాకు ఏమైనా చెప్తారా? అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు వెళ్ళారా అక్కడికి? నేను వెళ్ళాను సార్, ఒక్కనే వెళ్ళాను. ఏ సమయంలో వెళ్ళారు? నేను ఉదయం నియర్లీ 10:45-47కి 11:47 ఆ టైంలో వెళ్ళాను సార్. ఓకే, అంటే 10:40 టైంలో లోకేష్ మీ సిస్టర్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి తెలిసింది. అంటే అవును సార్. మీకు ఎలా తెలిసింది సార్? యాక్చువల్గా నేను కాలేజ్కి వెళ్ళేసి వాళ్ళ సార్ని అడిగాను. సో మా అమ్మాయి ఏమన్నా ఎందుకు రాలేదు అని అడిగితే అతను స్టూడెంట్స్ ఎవరో చెప్పారంట సార్, ఇలా వైషు గండికోటకి వెళ్తా అని చెప్పింది అనేసి చెప్పాడు. సో ఆయన నాకు చెప్తూనే నేను వెంటనే గండికోటకు వెళ్ళాను. మీకెవరు చెప్పారు వాళ్ళు గండికోటకు వెళ్ళారని? సార్ వాళ్ళు చెప్పారు, కాలేజ్ వాళ్ళు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి అడిగారా? అవునవును సార్, నేను మా పిన్ని వెళ్ళేసి అడిగాను. ఎందుకు అంటే అంటే ఏదైనా డౌట్తో వెళ్ళారా, లేకపోతే నార్మల్గా వెళ్ళి అడిగారా? లేదు, యాక్చువల్గా ఏం జరిగిందంటే మా పిన్ని వాళ్ళు ప్రొద్దుటూరు సార్ ఉండేది ఫ్యామిలీ, ఓకేనా. సో ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ కోసమే అక్కడికి వెళ్ళారు ప్రొద్దుటూరుకి. సో మా పిన్ని ఏంటంటే ఇక్కడ విలేజ్ లో డాకర కట్టడానికి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళింది. సో మా పిన్ని విలేజ్కి వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళు కాల్ చేశారు మా బాబాయ్కి. మా బాబాయ్ మా పిన్నికి కాల్ చేశాడు, ఇలా కాలేజీకి రాలేదంట చూడనేసి. మా పిన్ని నేను ఇక్కడే ఉంటే ఇట్లా కాలేజీకి రాలేదంట అంటే మేము కాలేజీకి బయలుదేరాం సార్. అక్కడికి వెళ్ళేసి ఇంకా అడిగితే ఇట్లా పిల్లలకు గండికోట అని చెప్పారని చెప్పాడు సార్. యాక్చువల్గా నేను బయలుదేరేటప్పుడు కూడా లోకేష్ నాకు ఎందుకంటే ముందు నుంచి వాడు ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ కాల్ చేశాను. ఇక్కడ బయలుదేరేటప్పుడు ఫస్ట్ వాడి నెంబర్ రీచ్ అవ్వలేదు. వాడి నెంబర్ రీచ్ అవ్వకుండా అంటే నేను తర్వాత వాళ్ళ మామకు కాల్ చేశాను. వాళ్ళ మామకు కాల్ చేస్తే లేదు వాడు కడపకి వెళ్ళాడని చెప్పాడు సార్, ఐటీ కాలేజ్ ఏదో ఫీజు కట్టిన పోయానని చెప్పాడు. ఓకే, సో అనేసి ఇంకా కాల్ కట్ చేసి నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళాము, నేను మా పిన్ని. సో అక్కడ వెళ్ళేసి అడిగితే వాళ్ళు చెప్పారు, వాళ్ళ సార్ వాళ్ళు ఇలా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో గండికోటకి వెళ్తా అని చెప్పిందట అనేసి. సో నేను వెంటనే గండికోటకు బయలుదేరాను సార్. మా పిన్నిని అక్కడ మా అన్నకు కాల్ చేసి మా పిన్నిని మా అన్నకు అప్పగి చెప్పి నేను బయలుదేరాను. సో నేను గండికోటకి వెళ్ళేసి అంటే నేను వెళ్ళే దారిలో కూడా నేను వీళ్ళ మామకు కాల్ చేస్తున్నాను సార్. చేస్తుంటే వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ మామ. అంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ లోకేష్ పాస్ చేశాడు, అంటే సురేంద్రకి ఇట్లా వైషు కాలేజ్ రాలనే విషయం తెలిసింది కాలేజ్ నుంచి అనేసి. సో వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు, ఇంకా వాడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చినట్టున్నాడు సార్. సో వాడు ఎగ్జిట్ అయిన తర్వాత నేను ఇన్ అయ్యాను గండికోటలోకి. సో ఎంటర్ అయ్యేసి ఒక జస్ట్ రఫ్ ఎత్తికాను సార్. ఎందుకంటే వాళ్ళ మామ నాకు కడపకని చెప్తున్నాడు కాబట్టి నేను కడప మీద చేయాల్సింది, అంటే మా అమ్మాయిని ఏమైనా కడపకు తీసుకుపోయడం అనే ఉద్దేశంతో
సో నేనేం చేశాను, జస్ట్ లోపలికి వెళ్ళేసి టూరిస్టులు వచ్చుంటారు చూడడానికి. సో వాళ్ళందరికీ ఫోటో చూపించి అడిగాను, ఇలా ఏమైనా చూసారా ఈ అమ్మాయిని ఎక్కడున్నా అనేసి అక్కడ షాప్ వాళ్ళని అందుకు అడిగాను. సో వాళ్ళు చూడలేదంటానే నేను వెంటనే బయలుదేరాను సార్, ఇంకా అక్కడ లేను అసలు. నేను వెంటనే ఇంకా వచ్చేసాను. సో అంటే మరి బాలిక అలా అలా పడిపోయి ఉంది అక్కడ అని ఎవరు చెప్పారు డీటెయిల్స్? ఎలా తెలిసింది మీకు? అది యాక్చువల్గా మేము మిస్సింగ్ కేసు పెట్టున్నాం సార్. 5:35, 5:40 ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు పెట్టాం ప్రొద్దుటూరు. ఓకే. అంటే యాక్చువల్గా సార్ ఇక్కడ మా ఊరు అమ్మాయి విలేజ్ నుంచి కూడా అక్కడ కాలేజ్కి వెళ్ళేసి చదువుకుంటుంది సార్, వేరే అమ్మాయి, మా పక్కింటి అమ్మాయి. సో ఆ అమ్మాయి, నేను గండికోటకి వెళ్ళేసి మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, నేను మా పిన్ని వెళ్ళేసి ఆ పాపని పిలిపించి అడిగితే, అవునన్నా ఐ మీన్ ముందు రోజు నాకు కాల్ చేసింది, మా అమ్మ విలేజ్కి వస్తుంది కదా, ఒకవేళ నువ్వు వచ్చేలోపు, నువ్వు ఇంటికి వెళ్ళేలోపు మా అమ్మ విలేజ్లోనే ఉంటే నేను కాలేజ్కి వచ్చానంటే వచ్చా అని చెప్పు, నేను ఈ లోపు 5:20 కల్లా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది సార్. సో నేను వెంటనే ఆ పాప చెప్తానే సరే వెయిట్ చేద్దాం అనేసి ఆయన యాక్చువల్ నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా ఆ టైంలో. కానీ కాలేజ్ వాళ్ళు సార్ 5:20కి వస్తా అని చెప్పినారు కదా, సో 5:20 వరకు వెయిట్ చేయండి అన్నారు సార్. సో మేమేం చేసామంటే కాలేజీ ఉండే వీధిలో ఈ కార్నర్ నేను, ఆ కార్నర్ మా బాబాయ్ వెయిట్ చేసాం ఆ అమ్మాయి కోసం వస్తుందేమో అనేసి. ఆ అమ్మాయి ఏదో ఇంకా రాలేదు సార్. 5:35, 5:40 వరకు వెయిట్ చేసినా కూడా ఇంకా రాలేదనేసి మేము ఇంకా డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తానే ఆయన లొకేషన్ అబ్బాయిని పిలిపించాడు. పిలిపించేసి ఆయన వాళ్ళ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే, నేను ఫస్ట్ మాకు తీసుకెళ్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను తీసుకెళ్లేదు, నాకు తీసుకెళ్లేదు అనేసి. మాకు అస్సలు చెప్పలేదు, కడపనే చెప్తున్నాడు కానీ ఈ విషయం చెప్పలేదు, గండికోట అనే విషయం. సో వాళ్ళ స్టైల్ ఇంటరాగేట్